భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో తాజాగా విజయవాడ రోడ్లపై పాకిస్తాన్ జెండా పోస్టర్ కలకలం రేపింది. విజయవాడలో రద్దీ ప్రాంతమైన బెంజ్ సర్కిల్ ఈనాడు బస్టాప్ ఎదుట నడి రోడ్డుపై పాకిస్తాన్ జెండా పోస్టర్ను గుర్తు తెలియని వ్యక్తులు అతికించారు. పాకిస్తాన్ జెండాపై పోర్కిస్తాన్ పేరును రాసి పోస్టర్పై ఫుట్ ప్రింట్ను వేశారు. దీనిపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఇటు భారత్లోని పాక్ సంబంధించిన వ్యవహారం అట్లాగే ఉగ్రదాడులకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా చూసినట్టయితే బెజవాడ రోడ్ల మీద పాక్కు సంబంధించిన ఏదైతే ఉందో ఆ దేశానికి సంబంధించిన గుర్తుతో ఒక జెండా ఇప్పుడు రోడ్ల మీద వెలిసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా ప్రస్తుతం మనం బెజవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఉన్నాం. బెంజ్ సర్కిల్ వద్ద ఏదైతే ఉందో ఈనాడు బస్ స్టాప్ దగ్గర చూసినట్టయితే కొద్దిసేపటి క్రితమే కొంతమంది ఈ ప్రాంతానికి వచ్చి పేరుతో ఉన్న ఒక సింబల్ గల ఒక జాతీయ ఆ దేశానికి జాతీయ జెండాకు సంబంధించిన సింబల్తోని ఇందుకు సంబంధించిన పోస్టర్ రోడ్ల మీద వేశారు. అయితే ఇది ప్రధానంగా చూస్తున్నవద్దు పొరికిస్తాన్ అనే పేరు కూడా మనకి స్పష్టంగా కనబడుతుంది. పొరికిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ అని కాకుండా పొరికిస్తాన్ పేరు, దాంతోపాటు పాకిస్తాన్కి సంబంధించిన సింబల్ కూడా ఇక్కడ కనబడుతుంది. ఇదే పోస్టర్ మీద ఒక ఫుట్ ప్రింట్ ఏదైతే ఉందో కాలముద్ర, కాళ్ళతోని తొక్కుతున్నట్లుగా కాలముద్ర కూడా ఇందులోని స్పష్టంగా కనబడుతుంది. ఎవరు వచ్చి ఈ రోడ్ల మీద ఇందుకు సంబంధించిన పోస్టర్ వేశారు దానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. అయితే స్థానికులు చెప్తున్న ప్రకారం కొద్దిసేపటి క్రితం కొంతమంది ఇక్కడికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బైక్ మీద వచ్చి ఇందుకు సంబంధించిన పోస్టర్ వేసినట్లుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఒక రద్దీ అయిన ప్రాంతము, అది కూడా బెంజ్ సర్కిల్ ప్రాంతము, పెద్ద ఎత్తున జనసమూహం ఉన్న ప్రాంతము, రోడ్ల మీద వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి. ఈ బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న ఈనాడు బస్ స్టాప్ దగ్గర ఇందుకు సంబంధించిన ప్రజలు నడిచే ప్రాంతం వద్ద ఇందుకు సంబంధించిన పొరికిస్తాన్ అనే పేరుతోని ఒక సింబల్ గల పాకిస్తాన్ సింబల్ ఉన్న పోస్టర్ను వేశారు. అందుకు సంబంధించి ఇందులోని ప్రధానంగా ఫుట్ ప్రింట్ కూడా వేసిన పరిస్థితి ఉంది. మరోపక్క భారత్ పాక్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే పహల్గామ్లోని పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రమూకలు పెద్ద ఎత్తున సామాన్య ప్రజల మీద దాడి చేసిన నేపథ్యంలోని ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇప్పటికే భారత్ పాక్ మీద యుద్ధం ప్రకటించేందుకు సంబంధించిన ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు భారతదేశంలో మాత్రం నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. భారత్ ఖచ్చితంగా పాక్ బుద్ధి చెప్పాలి అనే దానిపై కూడా ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేస్తున్న భారతీయులందరూ భారత్ చేస్తున్న ఆపరేషన్ సింధూర్పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాక్కు సంబంధించి పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పేది కూడా చర్యలు తీసుకుంటున్న తరుణంలోని తాజాగా విజయవాడ లాంటి ప్రాంతంలోని ఈ పోస్టర్లు రోడ్డు మీదకి రావటం కలకలం రేపుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే పాకిస్తాన్ పేరు కాకుండా పొరికిస్తాన్ పేరుతోని ఇందుకు సంబంధించిన పోస్టర్లు వెలిసాయి. దీనికి సంబంధించి ఒక పాకిస్తాన్కి సంబంధించిన సింబల్ కూడా స్పష్టంగా కనబడుతుంది. దాంతోపాటు ఫుడ్ ప్రింట్ కూడా ఇక్కడ వేసిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే పాక్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో మరోపక్క పాక్కు బుద్ధి చెప్పే దిశకు కూడా కౌంటర్ అటాక్ను భారత్ చేస్తున్న నేపథ్యంలోని ఇటు బెజవాడలో వెలిసిన ఈ పోస్టర్లు, అది కూడా ప్రజలు నడిచే రోడ్ల మీద ఇందుకు సంబంధించిన పోస్టర్లు వేయటం ఇప్పుడు పోస్టర్లు ఇటు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.